Hello all, welcome to Igniters Police Academy. Today's current affairs, that is 19th August 2025. So number one, we have melting of glaciers. Melting of glaciers. Melting of glaciers. So మంచు పలకం కరగడం. మంచు పలకం. So due to the global warming, increase of temperature. సో సింపుల్గా ఏంటి అంటే మనకు పొల్యూషన్. సో ప్రైమరీ రీజన్ ఏంటి మనకు పొల్యూషన్. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న గ్లేషియర్ మెల్టింగ్ ఏంటి అంటే అర్జెంటీనాకు సంబంధించిన పెరిటో మొరెనో. సో ద పెరిటో మొరెనో గ్లేషియర్. సో మనకేంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎర్త్క్వేక్ కానీ, సునామీస్ కానీ, లేకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, క్లౌడ్ బర్స్ట్ కానీ, లేకపోతే డిసీజెస్ కానీ, ఇలాంటివి ఏంటి అంటే మనకు చాలా ఇంపార్టెంట్. సో వాల్కనో ఎరప్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో పెరిటో మొరెనో. సో పెరిటో మొరెనో రీసెంట్గా వార్తల్లో నిలిచిన ఒక గ్లేషియర్ ఏ దేశానికి సంబంధించింది అనేది మనకు క్వశ్చన్ ఇక్కడ. సో ఇక్కడ ద పెరిటో మొరియన్ గ్లేషియర్ వన్స్ నోన్ ఫర్ ఇట్స్ స్టెబిలిటీ ఈజ్ నౌ ఎక్స్పీరియన్సింగ్ సిగ్నిఫికెంట్ మెల్టింగ్ అండ్ రిట్రీట్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్. సో ఇక్కడ ఏంటి ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు ఏంటి మనకు క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అనేది ప్రజెంట్ ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక పెద్ద ముప్పు. అందులో భాగంగా మనకి ఏంటంటే మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్, ద పెరిటో మొరెనో గ్లేషియర్ ఆఫ్ అర్జెంటీనా. సో పెరిటో మొరెనో గ్లేషియర్ అర్జెంటీనాలోని పటగోనియా ప్రాంతంలో ఉంది. ఇది ఒకప్పుడు స్థిరంగా ఉన్నట్లు కనిపించే గ్లేషియర్, కానీ ఇప్పుడు వేగంగా కరుగుతున్నదని నివేదికలు సూచిస్తున్నాయి. 2020 నుంచి ఈ గ్లేషియర్ కరగడం వేగవంతమైంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇతర గ్లేషియర్స్తో పాటు ఇది కూడా కరుగుతోంది. సో ఇక్కడ మనకేంటి క్లైమేట్ చేంజ్ డ్యూ టు ద పొల్యూషన్ యాక్టివిటీస్, గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి ఇంక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్. సో మనకున్నది ఏంటి పెరిటో మొరెనో గ్లేషియర్ ఏ ప్రాంతానికి సంబంధించింది మనకు వచ్చేసి అర్జెంటీనాలోని పటగోనియా ప్రాంతానికి సంబంధించింది. ఒకవేళ కంట్రీ అడిగితే మనకేంటి అర్జెంటీనా. సో అర్జెంటీనాకు సంబంధించిన పెరిటో మొరెనో గ్లేషియర్ మెల్టింగ్. సెకండ్ వి హ్యావ్ నాసా ప్లాన్స్ టు బిల్డ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్. సో హియర్ నాసా యుఎస్ఏకి సంబంధించిన నాసా ఈజ్ ప్లానింగ్ టు బిల్డ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ ద మూన్ బై 2030. సో 2030 టార్గెట్ బిల్డింగ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ మూన్ బై నాసా. సో నాసా ఎవరికి సంబంధించింది? అమెరికాకు సంబంధించిన ఏజెన్సీ. సో మనకి ఇస్రో ఎలాగో అమెరికాకు వచ్చేసి నాసా. వాళ్ళ ప్లాన్ ఏంటి? బై ద ఎండ్ ఆఫ్ 2030 దే హ్యావ్ టు బిల్డ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ ద మూన్. న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ ద మూన్. సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు లూనార్ మిషన్స్ అంటాం. చంద్రుడి పైన ఏదైనా మిషన్స్ ఉంటే మనం లూనార్ మిషన్స్ అంటాం. సో అలాంటి మిషన్స్తో పాటు ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళు న్యూక్లియర్ రియాక్టర్ని బిల్డ్ చేయబోతున్నారు. ఎవరు అంటే నాసా. సో చంద్రుని ఉపరితలంపై శాశ్వత మానవ ఉనికిని స్థాపించే లక్ష్యంతో 2030 నాటికి చంద్రునిపై అణు రియాక్టర్ నిర్మించాలని తన ప్రణాళికలను నాసా వేగవంతం చేస్తోంది. సో టార్గెట్ ఎప్పుడు 2030, 2030 లోపు వీళ్ళ టార్గెట్. సో అదే మనకేంటి అంటే రష్యా అండ్ చైనా టార్గెట్స్ కూడా ఉన్నాయి. అది ఎప్పటి వరకు అంటే 2035 వరకు రష్యా చైనా కూడా సేమ్ ఇదే విధంగా న్యూక్లియర్ రియాక్టర్స్ ఆన్ మూన్ అనే ఒక టార్గెట్ తోటి ముందుకు వెళ్ళడం చూస్తున్నాం. సో ఇందులో భాగంగా టుడేస్ టాపిక్ ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ మూన్ బై నాసా బై 2030. 2030 వరకు నాసా ఏంటి అంటే ఏ టార్గెట్ తోటి వెళ్తుంది? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఓవర్ మూన్. దట్ ఈస్ చంద్రుని ఉపరితలంపై శాశ్వత మానవ ఉనికిని స్థాపించే లక్ష్యంతో 2030 నాటికి చంద్రుడిపై అణు రియాక్టర్ని నిర్మించాలని నాసా తపిస్తోంది. సో నెక్స్ట్
విన్యాసాలు, ఎక్సర్సైజ్. సో తెలుగులో మనం ఏమంటాం? విన్యాసాలు అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ విన్యాసాలు ఏంటి అంటే మిలిటరీకి సంబంధించినవి. సమ్ టైమ్స్ ఏంటంటే నావల్, మిలిటరీయా, నావియా, ఎయిర్ ఫోర్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన, మిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ కూడా బిట్వీన్ 2 కంట్రీస్, 2 దేశాల మధ్యలో జరుగుతుంది. సో వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించడం కోసం వాళ్ళ 2 దేశాల మధ్యలో జరిగే విన్యాసాలు మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి? స్లినెక్స్ 2025 ఎక్సర్సైజ్ పేరు మనకేంటి? స్లినెక్స్ 2025. సో శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. ఇది ఏ 2 కంట్రీస్కి సంబంధించింది? శ్రీలంక, ఇండియా. ఏ వింగ్కి సంబంధించింది మనకు? నావీ. సో ఏ వింగ్కి సంబంధించింది? నావీకి సంబంధించింది. సో శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ ఏంటి మనకు? స్లినెక్స్ 2025. సో ద 12th ఎడిషన్. ఇది ఎన్నోవ ఎడిషన్? 12వ ఎడిషన్. సో ద 12th ఎడిషన్ ఆఫ్ శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ స్లినెక్స్, వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ శ్రీలంక. సో వెన్యూ ఏంటి? ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? శ్రీలంక. సో ఇప్పుడు 12th ఎడిషన్ ఆతిథ్యం ఇస్తున్నది శ్రీలంక. ఇట్ ఈస్ ఏ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఒకసారి శ్రీలంకలో వెన్యూ ఉంటే నెక్స్ట్ టైం ఇండియాలో జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి? 12th ఎడిషన్ వచ్చేసి మనకు శ్రీలంకలో జరుగుతుంది. 11th ఎడిషన్ వచ్చేసి ఇండియాలో జరగడం చూసాం. అండ్ 13th ఎడిషన్ కూడా ఇండియాలోనే జరుగుతుంది. సో ఒకసారి ఒక కంట్రీ ఆతిథ్యం ఇస్తే ఇంకొకసారి రెస్పెక్టివ్ అదర్ కంట్రీ ఆతిథ్యం ఇస్తుంది. అందులో భాగంగా మనకు 12th ఎడిషన్ని ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి అంటే శ్రీలంక. ఎక్సర్సైజ్ వచ్చేసి స్లినెక్స్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా. ఏ వింగ్కు సంబంధించిందంటే నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడెడ్ ఏ హార్బర్ అండ్ సీ ఫేజ్. సో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హార్బర్ ఫేజ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి సీ ఫేజ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ జరుగుతాయి. సో నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. సో రీసెంట్గా మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఖేలో ఇండియా గేమ్స్. ఖేలో ఇండియా గేమ్స్. ఖేలో ఇండియా గేమ్స్. ఖేలో ఇండియా గేమ్స్. ఈ ఖేలో ఇండియా గేమ్స్లో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసింది ఏంటి? అస్మిత. అస్మిత ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఉమెన్. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి? ఖేలో ఇండియా అస్మిత. సో సపరేట్ లీగ్స్ ఫర్ ఉమెన్ పేరిట మనకేంటి? ఫుట్బాల్ లీగ్ కానీ హాకీ లీగ్. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఏంటి? ఖేలో ఇండియా అస్మిత. అస్మిత గేమ్స్ అంటే మహిళల కోసం. సో ఇప్పుడు ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ వచ్చాయి ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది? టు బి హెల్డ్ ఎట్ శ్రీనగర్స్ దాల్ లేక్ ఫ్రమ్ August 21 to 23. సో శ్రీనగర్ దాల్ లేక్. సో మనకి ఇదేంటంటే ఒక సూపర్లేటివ్. సో ఫస్ట్ ఎవర్ అంటే మొట్టమొదటిసారిగా, మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది మనకు? దాల్ లేక్, శ్రీనగర్. సో ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ ఎట్ ద దాల్ లేక్, శ్రీనగర్. సో దాల్ లేక్, శ్రీనగర్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఐకానిక్ దాల్ సరస్సును కొత్త రూపంలో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. August 21 నుంచి 23 వరకు దాల్ సరస్సు తన తొలి ప్రధాన జాతీయ స్థాయి ఓపెన్ పోటీ అయిన వాటర్ గేమ్స్ను నిర్వహించిన జమ్మూ మరియు కాశ్మీర్ క్రీడా గమ్యస్థానంగా ఎదగాలనే తపనకు పెద్ద ఊతం లభిస్తుంది. సింపుల్గా ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ అంటే శ్రీనగర్. వెన్యూ ఎక్కడ? దాల్ లేక్. సో అస్మిత అంటే మనకేంటి అంటే టు ఎంకరేజ్ ఉమెన్ పార్టిసిపెంట్స్, ఎక్స్క్లూజివ్గా ఫర్ ఉమెన్ కోసం తీసుకొచ్చింది అస్మిత. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఖేలో ఇండియా అస్మిత. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అంటే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ వచ్చేసి దాల్ లేక్, శ్రీనగర్. సో నెక్స్ట్, మిల్క్ ప్రొడక్షన్.
మిల్క్ ప్రొడక్షన్. మిల్క్ ప్రొడక్షన్. సో ఇండియా ర్యాంక్ ఎంత, రెస్పెక్టివ్ స్టేట్స్ ర్యాంక్ ఎంత చూద్దాం. సో మిల్క్ ప్రొడక్షన్, ద టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఉత్తరప్రదేశ్. సో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఏంటి, ఉత్తరప్రదేశ్. నెంబర్ 2 రాజస్థాన్. నెంబర్ 3 మధ్యప్రదేశ్. సో నెంబర్ 1 వీ హ్యావ్ ఉత్తరప్రదేశ్, నెంబర్ 2 వీ హ్యావ్ రాజస్థాన్, నెంబర్ 3 వీ హ్యావ్ మధ్యప్రదేశ్, అండ్ నెంబర్ 4 గుజరాత్, నెంబర్ 5 ఆంధ్రప్రదేశ్. నెంబర్ 4 గుజరాత్, నెంబర్ 5 ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ వచ్చేసి దీస్ స్టేట్స్ కన్సిస్టెంట్లీ కాంట్రిబ్యూట్ ద మోస్ట్ టు ఇండియాస్ ఓవరాల్ మిల్క్ ప్రొడక్షన్. సో రీసెంట్ ర్యాంకింగ్స్లో భారతదేశంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో హియర్ టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఏంటి మనకు ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. సో అదే మనం ప్రపంచంలో తీసుకుంటే మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అంటే భారత్, ఇండియా. 2వ స్థానంలో ఉన్నది ఏంటి అంటే చైనా. 3వ స్థానంలో ఉన్నది ఏంటి అంటే మనకు అమెరికా. సో మొదటి స్థానంలో భారత్, సెకండ్ స్థానంలో చైనా, 3వ స్థానంలో మనకి ఏంటంటే అమెరికా ఉండడం చూస్తాం. అదే ఇండియాలో ఫస్ట్ ర్యాంక్లో ఏముంది ఉత్తరప్రదేశ్, సెకండ్ ర్యాంక్లో రాజస్థాన్, థర్డ్ ర్యాంక్లో మనకు మధ్యప్రదేశ్, 4th గుజరాత్, 5th ఆంధ్రప్రదేశ్. సో ఇలాంటి ర్యాంకింగ్స్ ఉన్నప్పుడు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి విత్ రెస్పెక్ట్ టు ద మిల్క్. వర్గీస్ కురియన్. వైట్ రెవల్యూషన్ మనకు వచ్చేసి టు ఇంక్రీజ్ ద మిల్క్ ప్రొడక్షన్. వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు, వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్. సో నెక్స్ట్ ట్రైబల్ ఫెస్టివల్. ట్రైబల్ ఫెస్టివల్. సో రీసెంట్గా న్యూస్లో ఉండే ట్రైబల్ ఫెస్టివల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో రక్షాబంధన్ తర్వాత బిల్స్. ట్రైబల్స్ ఎవరు, బిల్స్ జరుపుకునే ఒక పండుగ గర్వి అనే ఒక పండుగ ఇప్పుడు వచ్చేసి లో ఉండడం చూసాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద బిల్స్ గర్వి ఫెస్టివల్. ద బిల్స్ గర్వి ఫెస్టివల్ ఈజ్ ఏ 40-day రిచువలిస్టిక్ ఫోక్ థియేటర్ సెలబ్రేటెడ్ బై ద బిల్స్ ట్రైబ్ ఆఫ్ మేవార్, రాజస్థాన్ ఆఫ్టర్ రక్షాబంధన్. సో సింపుల్గా ఏంటి అంటే ఇది బిల్స్ ట్రైబ్స్ జరుపుకునే ఒక పండుగ. పండుగ పేరు ఏంటి అంటే గౌరీ ఫెస్టివల్. గౌరీ ఫెస్టివల్. సో ఇదేంటంటే జనరల్గా మేవార్ ప్రాంతానికి సంబంధించిన, రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించిన బిల్స్ జరుపుకునే ఒక పండుగ. ఎప్పుడు జరుపుకుంటారు, ఆఫ్టర్ రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ తర్వాత జరుపుకునే ఒక ఫెస్టివల్. ఇట్ ఇన్వాల్వ్స్ డ్యాన్స్, డ్రామాస్, సాంగ్స్ అండ్ రిలీజియస్ రైట్స్ డెడికేటెడ్ టు దేర్ డైటీ గోర్కియా మాత. సో వాళ్ళ ఇంపార్టెంట్ డైటీ ఎవరు, దేవత ఎవరు, గోర్కియా మాత. సో గోర్కియా మాతకు కమమరేటివ్గా బిల్స్ జరుపుకునే ఒక ఫెస్టివలే మనకు గౌరీ ఫెస్టివల్. గౌరీ ఫెస్టివల్. నెక్స్ట్, గౌరీ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫెస్టివల్ బట్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ కల్చరల్ అసర్టన్ బ్లెండింగ్ స్పిరిచువాలిటీ, ప్రొటెస్ట్ అండ్ పర్ఫార్మెన్స్. సో సింపుల్గా బిల్స్కి సంబంధించిన ఫెస్టివల్ గౌరీ ఫెస్టివల్. ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మేవార్, రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా జరుపుకోవడం చూస్తాం. కమ్యూనిటీ మనకి ఇంపార్టెంట్. బిల్స్ వాళ్ళ ఇంపార్టెంట్ డైటీ ఎవరు అంటే గోర్కియా మాత. సో బిల్స్ గౌరీ పండుగ అనేది రక్షాబంధన్ తర్వాత రాజస్థాన్లోని మేవార్కి చెందిన బిల్ తెగవారు జరుపుకునే 40 రోజుల ఆచార జానపద నాటకం. ఇందులో వారి దేవత గోర్కియా మాత, వాళ్ళ దేవత ఎవరు, గోర్కియా మాత. ఇందులో వారి దేవత గోర్కియా మాతకు అంకితం చేయబడిన నృత్య నాటకాలు, పాటలు మరియు మతపరమైన ఆచారాలు ఉంటాయి. సో గౌరీ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, నిరసన మరియు ప్రదర్శనలను మిళితం చేసే సాంస్కృతిక ప్రకటన కూడా. సో సింపుల్గా ఏంటంటే బిల్స్కి సంబంధించిన ఫెస్టివల్ మనం ఏమంటున్నాం, గౌరీ ఫెస్టివల్ అంటున్నాం. గౌరీ ఫెస్టివల్ ఏ కమ్యూనిటీ వాళ్ళు జరుపుకుంటారు, బిల్స్ జరుపుకుంటారు. ఇక్కడ మేవార్, రాజస్థాన్కి సంబంధించిన బిల్స్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సబ్రంగ్ క్లినిక్. సబ్రంగ్ క్లినిక్. So it is a hospital located in
నారాయణగూడ, హైదరాబాద్. నారాయణగూడ, హైదరాబాద్. సో సబ్రంగ్ క్లినిక్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ రన్ బై ట్రాన్స్జెండర్స్. రన్ బై ట్రాన్స్జెండర్స్. సో రీసెంట్గా న్యూస్లో ఎందుకుందో చూద్దాం. టాటా ట్రస్ట్ సహాయంతో భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్ హైదరాబాద్లో తిరిగి ప్రారంభించబడింది. సో ఎర్లియర్ కూడా హైదరాబాద్లో ఈ క్లినిక్ ఉండేది. అప్పుడు వీళ్ళకి సహాయాలు ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే యూఎస్ఏ నుంచి వీళ్ళకు సహాయం అందేది. సో ట్రంప్ ఈ సహాయాన్ని క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా మళ్ళీ ఇప్పుడు లిస్ట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు? టాటా ట్రస్ట్. ఈ టాటా ట్రస్ట్ వాళ్ళు సహాయం ఇవ్వడంతో మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. సో టాటా ట్రస్ట్ సహాయంతో భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్ హైదరాబాద్లో తిరిగి ప్రారంభించబడింది. మిత్రా క్లినిక్. ఒకప్పుడు ఏంటి అంటే పాత పేరేంటి? మిత్రా క్లినిక్. ఇప్పుడు సబ్రంగ్. సో ఒకప్పుడు ఉన్న పేరేంటి? మిత్రా క్లినిక్. ఇప్పుడు సబ్రంగ్. సో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు అంకితమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యం మాత్రమే కాదు, భారతదేశంలో పూర్తిగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులచే నిర్వహించబడుతున్న మొట్టమొదటి క్లినిక్ కూడా. సో ఇదేంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి క్లినిక్ ఫర్ ట్రాన్స్జెండర్స్. సో ఇండియా ఈజ్ ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. సో ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ రీఓపెన్స్ ఇన్ హైదరాబాద్. సో ప్రీవియస్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ మిత్రా క్లినిక్. అప్పుడు వచ్చేసి ఈ ఎయిడ్ ఎవరి నుంచి దొరుకుతుంది మనకు? యూఎస్ఏ నుంచి ఎయిడ్ వచ్చేది. సో ఫండ్స్ రావడం జరుగుతుంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ ఫండ్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టాటా ట్రస్ట్ నుంచి, సో టాటా ట్రస్ట్ వాళ్ళ సహాయంతో తిరిగి పునఃప్రారంభమైంది. ఇప్పుడు ఏమంటున్నాం అంటే మనం సబ్రంగ్ అంటున్నాం. సో ఎర్లియర్ ఈ క్లినిక్ని ఏమంటున్నాం? మిత్రా క్లినిక్ అని పిలిచేవాళ్ళు. ప్రజెంట్ పేరు వచ్చేసి మనకు సబ్రంగ్. సో Mitra Clinic now, Sabrang was not only a dedicated healthcare facility for transgender people, but also the first in India to be entirely staffed and managed by members of trans community. So ఇందులో స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే పేరు సబ్రంగ్. సబ్రంగ్ అంటే ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్లినిక్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్, నారాయణగూడ. సో అంతకన్నా ముందు పేరేంటి మనకు? మిత్రా క్లినిక్. ఆ మిత్రా క్లినిక్ ఉన్నప్పుడు మనకేంటి యూఎస్ఏ వాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఫండ్స్. తర్వాత ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ సహాయాలను నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు టాటా ట్రస్ట్ సహాయంతో పునః ప్రారంభించబడింది. సో ఇప్పుడు పేరేంటంటే సబ్రంగ్. అంతకన్నా ముందు మిత్రా క్లినిక్ అని పిలిచేవాళ్ళు. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ ద పెరిటో మొరెనో గ్లేషియర్ ఆఫ్ అర్జెంటీనా. సో నాసా టార్గెట్ ఏంటి? 2030 వరకు మూన్ పైన ఒక న్యూక్లియర్ రియాక్టర్ని కన్స్ట్రక్షన్ చేయాలి అని. నెక్స్ట్ స్లినెక్స్ 25 ఇండియా శ్రీలంకకు మధ్యలో ఉన్న నావెల్ ఎక్సర్సైజ్ స్లినెక్స్ 25 12th ఎడిషన్. ఆతిథ్యం ఇచ్చేది ఏంటంటే శ్రీలంక. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఎక్కడ? శ్రీనగర్, దాల్ లేక్. సో మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత? నెంబర్ 1. అదే మన రాష్ట్రాల వారిగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ గౌరీ ఫెస్టివల్ ఆఫ్ బిల్స్. సో మేవార్ ప్రాంతం, రాజస్థాన్. వాళ్ళ దేవతవరు గోర్కియా మాత. సో నెక్స్ట్ వీ హ్యావ్ సబ్రంగ్ క్లినిక్ లొకేటెడ్ ఇన్ నారాయణగూడ. సో ఇండియాలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ క్లినిక్ వచ్చేసి మనకు సబ్రంగ్ క్లినిక్ లొకేటెడ్ ఇన్ నారాయణగూడ, హైదరాబాద్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్. We will reply soon. Thank you.